నిన్న సాయంత్రం జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో దుర్ఘటన నిజంగా చాలా విషాదకరం, చాలా బాధాకరం. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభలో 3 సార్లు నేను లేవనెత్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను. పార్లమెంట్ లో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఇంతవరకు కూడా సేవ పుట్టినట్టు కూడా లేదు. కేవలం పిల్లికి భిక్ష వేసినట్టు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పులు తీర్చుకునేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్ లో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగేటువంటి ఈ ప్రమాదాలు నివారించకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము ఇక్కడికి కనీసం వారి మెడలు వంచి తప్పనిసరిగా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించేటువంటి విధానం ఆలోచిస్తాం. మొట్టమొదటి నుంచి కూడా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రక్షించాలంటే ఏం చేయాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, విశాఖ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ పక్కన ఉన్నటువంటి లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ శాంక్షన్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇక్కడ మాత్రం మైన్స్ లేవు, వైన్స్ లేవు, ఏమీ లేవు. బీచ్ల్లో మాత్రం వైన్స్ పెడతారట, బీర్లు పెడతారట. కానీ వీటికి ఇచ్చినటువంటి ప్రయారిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనాలకి దేశం అంతా కూడా వారు ప్రయత్నం చేయట్లేదు. నేను ఒకటే మీ అందరితో మాట్లాడుతున్నాను, మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. ఈ రోజున ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని ఏమైంది? వాళ్ళు ఎంతవరకు కూడా విశాఖపట్నాన్ని దోచుకుంటానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి స్టీల్ ప్లాంట్ ని రక్షించడానికి ఏ ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి పెద్దలారా, ఈ రాష్ట్ర నాయకులారా, అలాగే విశాఖ ప్రజలారా, మీ అందరికీ కూడా నేను చేసే విన్నపం ఒకటే, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు రావాలంటే కొన్ని యుగాలు పోయినా రాదు. ఎన్నో వేల మంది ఉద్యోగస్తులు అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నారు. అందరికీ కూడా రిట్రెచ్మెంట్ చేస్తున్నారు, టెంపరీ ఉద్యోగులతో చేయిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన టెంపరీ ఉద్యోగులతో చేయించబట్టే జరిగింది. అలాగే ఆ యొక్క 1600 సెల్సియస్ వేడి అంటే మసైపోతారు తప్ప ఎవరు కూడా బ్రతికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగస్తులు కూడా నేను విన్నవిస్తున్నా, మీరందరూ కూడా వీధుల్లోకి రండి, మీరందరూ కూడా చైతన్యం కండి. అలాగే మాలాంటి ఎంపీలు కానీ మాలాంటి పేద వర్గాలందరూ కూడా మీకు అండగా ఉంటాం. ఈ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకే కాదు విశాఖపట్నం ప్రజలకి ప్రత్యేకంగా నేను విన్నవిస్తున్నాను. నేను నిజంగా మిమ్మల్ని బ్రతులాడుతున్నాను, ఆలోచించండి. మరి నిజంగా ఉన్నటువంటి కార్మిక నాయకులు చాలా మంది ఉన్నారు. కార్మిక నాయకులు నిజంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమి సఫలీకృతం కావటం లేదు. దానికి కారణాలేంటో వాళ్ళని కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఈ రకంగా జరిగితే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయి కొన్ని వేల ఎకరాలు ఏ అదానికో అంబానీకో వీళ్ళు అంటగట్టారని చెప్పి చూస్తున్న మాట నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క చైతన్యాన్ని విశాఖ ప్రజలకి తెలియజేసి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి దాని బాధ్యులైన వారిని శిక్షించాలి, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. వారికి కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు తక్కువ లేకోకుండా ఇవ్వాలి. వారి కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలి. ఈ రకంగా ఇస్తేనే వారికి కనీసమైనటువంటి సహాయం చేసినట్టు లెక్క. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఈ శాపం తగులుతుందని చెప్పి కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి నేను వేడుకుంటున్నాను. తప్పనిసరిగా మేమందరం కూడా మా పార్టీ తరఫున కూడా, మా జగన్ గారి తరఫున కూడా మేము వస్తాం.
మేము వచ్చి చూసి దీనికి ఏ ప్రణాళిక చేయాలో మేమందరం ఆలోచిస్తాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరీక్షిస్తామని చెప్పి మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.